నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఇంకొక వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. హెబ్రీ 12 మొదటి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ప్రభు చదవబడిన ఈ లేఖన భాగాలు మన వినికిడిలో మన మేలు కొరకు దీవించున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రారంభించబడిన ఈ కూడికలను ముగింపులోనికి తీసుకొని వస్తూ ఉన్నాం. నీ ప్రియ దాసులను గత దినాల్లో వాడుకున్నావు, అందును బట్టి వందనాలు. ఎంతమంది అయితే కూడి వచ్చి వాక్యం విన్నారో వారిని దీవించి ఆ వాక్యం వారి హృదయంలో ఫలింపచేయండి. ఈ ఉదయకాలం ఆరాధనలో పాలు పొందుటకు మాకు అవకాశం ఇచ్చావు, నీకు వందనాలు. ముగింపు వర్తమానం కొరకు మేము కనిపెడుతూ ఉన్నాను. నేను కూడా బలహీనునే నిలబడి కేవలం నీ శక్తి మీద ఆధారపడి నిలబడి ఉంటుండగా నీవే నన్ను బలపరిచి ఒక సాధనముగా నీ ప్రజల మేలు కొరకు వాడుకొని మీరే మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ప్రభు దినములో, ఈ పునరుత్థాన దినములో మీతో కలిసి ఆరాధన చేయుటకు, వాక్య పరిచర్య చేయుటకు ప్రభు నాకు అనుగ్రహించిన ఈ మంచి అనుకూలమైన ఈ సమయాన్ని బట్టి ప్రభుకు నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత 2 లేక 3 కూడికల్లో నేను పాలు పొందలేకపోయాను. గత 2 వారాలుగా చాలా బలహీనత, అస్వస్థత కలిగింది. నిలబొట్టకు కూడా శక్తి లేని పరిస్థితిలో మందిరంలో కూడా దేవుని వాక్యం అందించకుండా అలాగే కూర్చోవలసి వచ్చింది. కానీ తెలిసిన వారందరూ కూడా ప్రార్థన చేశారు. ఈరోజు ఈ విధంగా మీ మధ్య నిలబడి కొంత సమయం దేవుని వాక్యాన్ని పంచుకుంటకు ప్రభు ఇచ్చిన ఈ శక్తిని బట్టి ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావము నేను ఆరోపిస్తూ ఉన్నాను. గత 3 దినాలుగా మరి దేవుని యొక్క సేవకుల ద్వారా మీరు శ్రేష్టమైన సందేశాలు మీరు విన్నారు. ఎందుకంటే దేవుడు ప్రతి దైవజన్ని తన చిత్తానుసారముగా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఏం చేస్తాడంటే వాడుకుంటూ ఉంటాడు. మన అవసరతలు ఎరిగి ఆయన వాడుకుంటూ ఉంటాడు. అందును బట్టి కూడా వందనాలు తెలియచేస్తూ ఆ దైవజనులకు కూడా నా కృతజ్ఞతలు నేను తెలియచేస్తూ వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ ఉదయకాలమున మరి ఏ సందేశం ఇవ్వాలి అని నేను ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఒక మాట దేవుడు నా గమనంలోనికి తీసుకొచ్చాడు. అదేమిటి అనంటే నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనంలో చూచాం. సాగిపోవుడి అన్నాడు. అది సాగిపోవుడి అంటే అర్థం ఏమిటి? ఆగిపోకూడదు. రెండవది ఏంటి తెలుసా? సాగిపోవాలి అంతే. ఆగిపోకూడదు. రెండవది
సాగిపోవాలి. ఎంతవరకు సాగిపోవాలి అనంటే గమ్యము చేరే వరకు. అది లేక దేవుడు నీకు నిర్దేశించిన ఆ యొక్క కార్యము ముగింపు వరకు నువ్వేమి చేయాలా? సాగి వెళ్ళాలి. ఈ 2023వ సంవత్సరంలో ప్రభు ఓగురియాహాన్ మెమోరియల్ జీడిఎం సంఘ విశ్వాసులతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఎక్కడైనా మీరు ఆగిపోతే అంటున్నాడు, మీరు ఆగిపోవలసిన పని లేదు. ఎందుకంటే మీరు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. ఆ పని ముగించాలంటే నువ్వేం చేయాలా? సాగి వెళ్ళాలా. సాగి వెళ్ళాలంటే ఒక్క అడుగు ఏం చేయాలా? విశ్వాసముతో మరలా వెయ్యాలా. వేస్తే రెండవ అడుగు ఆటోమేటిక్గానే పడుతుంది. అలాగే తీరా ఈ మధ్యాహ్నం విశ్వాస యాత్రలో నీవు సాగిపోవలసిన వాడవే కానీ ఆగిపోవలసిన వాడవు కాదు అనే సత్యం నీవు గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. విద్యార్థులకు కూడా చెప్తున్నాను, మీ చదువులో ఆగిపోయారేమో, అది మీ యొక్క ప్రయత్నాల్లో ఆగిపోయారేమో. అలాగే చాలామంది వ్యవసాయదారులు ఉన్నారు, విసిగిపోయి ఆగిపోయారేమో. పెద్దలు ఉన్నారు, ఆగిపోయారేమో. దైవజనులు ఉన్నారు, నిరాశ చెంది ఆగిపోయారేమో. ఈ విధముగా ఎవరినైనా ఆలోచన చేయండి. మీ పరిధిలో మీరు ఆగిపోతే దేవుడు సంతోషించేవాడు కాదు. అది సాగిపోవాలా. దేవుడు మోషేతో, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో అంటున్నాడు, సాగిపో అని చెప్పు వారికి. అది కొన్నిసార్లు మన ఏదైనా బాధలు ఉన్నప్పుడు మనం ఎవరితోనైనా చెప్తే ఏమంటామంటే, సరేలే ఇంతవరకు ఏదో కష్టపడ్డావు, ఆగిపోయి మిగిలిన పని ఏదో చూసుకో అంటాం మనం కదా సాధారణంగా. కానీ విశ్వాస అలా చెప్పకూడదు. ఇంకా దేవుడు నీకేదో ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. నువ్వేం చేయాలా? సాగి వెళ్ళాలి. విశ్వాసి మరొక విశ్వాసిని నిరుత్సాహపరచకూడదు. అది విశ్వాసి పని ఏమిటి తెలుసా? మరొక విశ్వాసిని ప్రోత్సహించాలంటే. ఎంతమందిని ఒకవేళ నీవు నిరాశపరిచావేమో నీ జీవితంలో, నీవు నిరాశ చెందావు. నీ నిరాశతో ఇతరులను కూడా నిరాశపరిచి వారు చేరవలసిన గమ్యం చేరకుండా ఒకవేళ నీవు ఆటంకముగా కూడా ఉన్నావేమో. ఈ మధ్యాహ్నం ప్రభు అంటున్నాడు, సాగిపో అని చెప్పాలా. నీవు సాగి వెళ్ళాలా, ఇతరులకు కూడా ఏం చేయాలండి? సాగిపో అని చెప్పాలి. ఇలాంటి దృక్పథముతో సంఘం పరిచర్యలో, విశ్వాసములో, భక్తిలో సాగి వెళ్ళాలి అనేది నా యొక్క ఉద్దేశం, నా ప్రార్థన ఇట్టు ఉన్నది. సాగి వెళ్ళాలి అనంటే వినాలా, విడిచిపెడితేనే కానీ మనము సాగి వెళ్ళలేము. అది హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? విడిచిపెట్టి సాగి వెళ్ళమన్నాడు. ఏమి విడిచిపెట్టమన్నాడు? ఏమి అన్నాడు? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి సాగిపోవాలా. సాగిపోవాలి అంటే నీవేం చేయాలంట? విడిచిపెట్టాలి. అది ఆ బరువుతో వెళితే నువ్వు సాగి వెళ్ళలేవు. అది ఆ బరువును ఏం చేయాలి? అక్కడ విడిచి పెట్టాలి. అది ఏదైనా కావచ్చు, కానీ దానికి ఒక పేరు పెట్టాడు. అది సులువుగా చిక్కులు పెట్టు పాపం. అంటే అది పాపముగా కనబడదు, అది భారముగా అనిపించదు. కానీ అది ఏమిటి తెలుసా? బహుభారమైనది, బహు కృంగదీసేది. నీ ఆత్మీయ జీవితానికి అది తీరని నష్టము కలిగించేది. కాబట్టి అన్నాడు, అది సులువుగా చిక్కులు పెట్టు పాపముగా కనబడదు, అది బరువుగా కనబడదు. కానీ తీరా అది ధరించుకుంటే నిన్నేం చేస్తుంది? అదే నిన్ను కురుంగా తీస్తుంది.
మనం పాదులు పెడతాం కదా, అందరికీ తెలుసు. ఆ పాదులు పెట్టినప్పుడు, మొక్కలు వేసినప్పుడు కొన్నిసార్లు ఈ యొక్క తీగలు పాకుతూ ఉంటాయి కదా. ఆ తీగలు ప్రాగుతున్నప్పుడు మొదట గనక త్రుంచివేయకపోతే మీరు చెప్పండి, అసలు ఇప్పుడు పాదులు ఎట్టేవాళ్ళే లేరులేండి. అది మన తల్లులు మన తండ్రులు పాదులు పెట్టారు, మొక్కలు నాటారు, అవే కాయగూరలు, అవే ఆహారం మనకి. ఇప్పుడు మనకు అంత ఏంటంటే ఫోన్ పే అంతే, ఫలాంది కావాలా వెంటనే రావాలా. అదే మొక్కలు వేసేవారు, పాదులు పెట్టేవారు. ఆ పాదు లేక మొక్క మీదకు ఒక తీగ వెళ్ళినప్పుడు మన పితరులు ఏం చేసేవారంటే వెంటనే దానిని కట్ చేసేవారు. ఒకవేళ అది కట్ చేయకపోతే ఏం చేసేది, అది పెరిగి 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 ఈ ఎదగవలసిన మొక్కను కూడా ఎదగకుండా ఏం చేసేది చెప్పండి. అంటే వీళ్ళకి తెలియదు కాబట్టి చెప్పండి, అదంతే కదా. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల చేత మొక్కలు కూడా నాటించాలా. ఉపాధ్యాయులు అదే చేస్తున్నారు స్కూల్లో కదా. కాబట్టి ఆ మొక్క ఏపుగా పెరగాలి అంటే, అది ఫలించాలి అంటే ఆ పాకుతున్న ఆ తీగను ఏం చేయాలండి, తొలగించాలా. తొలగించకపోతే అదే బరువై ఇది ఎరక్కోకుండా ఏం చేస్తుందంటే మనము పడిన ప్రయాసను వ్యర్థము చేస్తుంది. అర్థమవుతుందా? నీ ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు ఎదగనిచ్చావు, పర్వాలేదులే పాదే కదా, పర్వాలేదులే ఈ చిన్న అసూయే కదా, పర్వాలేదులే ఈ చిన్న పాపమే కదా అని నువ్వు అనుకుంటే అది నిన్నేం చేసింది, నిన్ను అనగా ద్రొక్కింది. ఇక పైకి చూడలేని పరిస్థితి. అందుచేత యేసయ్య అన్నాడు, పనికిరాని తీగలను ఏం చేయాలంటే కట్ చేయాలా. ఎందుకు కట్ చేయాలా? పనికిరాని తీగ మరి ఎక్కువగా ఫలించాలి అంటే ఈ తీగను ఏం చేయాలంట, కట్ చేయాలా. కానీ కట్ చేయడం కష్ట కత్తి వేస్తే బాధే కదా, బాధ అయినా అది కట్ చేస్తేనే చెట్టుకు ఏంటి చెప్పండి ప్రయోజనం. కొన్నిసార్లు దేవుని వాక్యం అనే ఖడ్గం నీ మీద పడుతూ ఉన్నప్పుడు నీకు కష్టం అనిపిస్తుంది, నీకు బాధ అనిపిస్తుంది. కానీ నేను చెప్తూ ఉన్నాను, అది నీ మీద పడితేనే నీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సమయంలో కొన్ని విషయాలు నీవు విడిచి సాగిపోవలసిన కొన్ని విషయాలు క్లుప్తంగా ఈ మధ్యాహ్నం మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. అందరూ భోజనం చేశారా, లేకపోతే భోజనాలు ఉన్నాయా ఆఖరిని? ఎందుకంటే చెప్పాలి నాకు, మరి చెప్తే దాని ప్రకారం చెప్తాను. నేను భోజనం చేయలేదు లేండి, మాకు అలవాటు ఇది. కాబట్టి ఎందుకంటే భోజనాలు అనుకుంటే దాని వైపే చూస్తారు. ఇంకా ముగింపు భోజనాలు ఏమైనా ఉంటే సరే, భోజనాలు ఉన్నా లేకపోయినా మీ ముఖాలు మాకు చెప్తాయి. కాబట్టి అప్పుడు ముగిస్తాను. కాబట్టి దేవుని వాక్యం శ్రద్ధగా మీరు వినాలా. మీరు అనుకోవచ్చు 3 రోజులు రాలేదు కాబట్టి ఇవాళ ఎంతసేపు చెప్తాడో అని కదా. ఎంతో సేపు చెప్పను, నాకు కూడా ఓపిక లేదు. కానీ చెప్పాలని దేవుడిచ్చిన శక్తిని బట్టి చెప్పవలసిన కార్యాలు విషయాలు చెప్పుటకు ప్రయత్నం చేస్తా. చదువుదాం. ఏది విడిచి మనము ముందుకు సాగాలో కొన్ని విషయాలు ఇప్పుడు ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము తీయండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. విడిచి సాగిపోవాలి, ఆ హెడ్డింగ్ పెట్టుకోండి. అది ఏది విడవాలి, ఏది విడిచి సాగి వెళ్ళాలి అనే విషయాలు కొన్ని మీ గమనంలోనికి 2023వ సంవత్సరంలో ఉండాలి అని మనం చేస్తూ ఉన్నాను. నేను చదువుతున్నాను, గమనించండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతూ ఉన్నాను. అందరూ బైబిల్ చూడండి. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి
ఏమంటున్నాడు? సాగిపోము. అలా అయితే మొట్టమొదటిది ఏది విడవాలా? ఎలాగూ సాగాలి అంటే అంటున్నాడు, దుష్టుల మార్గము విడిచి నువ్వేం చేయాలంట? సాగి వెళ్ళిపోవాలి. అది ఏమి విడవాలండి? దుష్టుల మార్గమున విడవాలి. దాని యందు ప్రవేశించవద్దు. ఇంకా రాశాడు, దానిని తప్పించుకొని తిరుగు. చూస్తున్నారు అక్కడ మాటలున్నాయి. దాని నుండి తొలగి సాగిపోము. చాలా హెచ్చరికలు చేస్తున్నాడు. నీవు సాగిపోవాలి అంటే నీవు విడవలసింది ఒకటి ఉందట. అదేమిటంట? దుష్టుల మార్గం నీ విడవాలి. విడకపోతే ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? అక్కడే ఉంది చూడండి. విడవకపోతే అట్టివారు కీడు చేయనిదే ఏం చేయరంట? నిద్రింపరు. రెండవది, ఎదుట వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. అంటే దుష్ట మార్గము ఏం చేస్తుంది? కీడు చేస్తుంది. కీడు చేయకుండా ఆ దుష్టులంట నిద్ర పోరు. రెండవది ఏమన్నాడు? పడద్రోయకుండా వారికి నిద్ర రాదు. ఇది దుష్టుల మార్గం. దుష్టుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ఇతరులను పడదోయాలా, ఇతరులను నాశనము చేయాలా, ఇతరులను కృంగదీయాలా, ఇతరులను అవమానపరచాలా. ఇది దుష్టుని యొక్క ఆలోచన. ఈ మధ్యాహ్నం అంటున్నాడు, ఆ దుష్టుల మార్గమున నేను నడవద్దు. మొదటి కీర్తన కూడా అదే చెప్పాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఆ ఆలోచన సరైనది కాదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో గత సంవత్సరం దుష్టుల ఆలోచన చొప్పున నడిచి నీ వెళ్ళవలసిన మార్గము ఆగిపోయావేమో, నువ్వు నష్టపోయావేమో, నువ్వు నిన్ను నాశనం చేయకుండా అదంట ఆ మార్గము నిద్ర పోదు. ఇంకా భయంకరమైనది ఏమిటి అని అంటే, మొదటి కీర్తన 6వ వచనం, దుష్టుల మార్గము మనకు తెలిసిందే నాశనమునకు నడుపును. అది దానిని విడిచిపెట్టకపోతే నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంట? నాశనములోనికి నడిపిస్తుంది. జాగ్రత్త. యవనస్తులైన బిడ్డలారా, దుష్టుడు చెలరేగుతున్న దినాలిది. దుష్టుడు ప్రేరేపించుచున్న దినం ఇది. ఏదో విధముగా నీ జీవితాల్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్న దినాలు. ప్రత్యేక ఆత్మహత్య చేయుటకు దుష్టుడు పురుకొల్పుతూ ఉన్నాడు యవనస్తులను. ప్రత్యేకంగా చదివితే ఈ బీటెక్, ఈ ఎంటెక్ చదివే బిడ్డలే ఎక్కువ మంది ఏమవుతున్నారంటే ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఒత్తిడి ఎక్కువైపోయింది వారి మీద, పోటీ ఎక్కువైపోయింది. యవనస్తులైన బిడ్డలకు మనవి చేస్తూ ఉన్నాను, చదువుకుంటున్న బిడ్డలకు మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి ఒత్తిడి వచ్చినప్పుడు నీవు అక్కడ ఉండే కంటే వినాలా, అక్కడ నుండి ఏం చేయాలా? పారిపోవాలా, బయటికి వచ్చేయాలా. అక్కడ ఉండి నాశనమయ్యే కంటే, అక్కడ ఉండి భ్రష్టత్వంలోనికి వెళ్ళేదానికంటే నువ్వేం చేయాలి? అక్కడి నుంచి పారిపోవాలి. యవనస్తులైన బిడ్డలారా, మీకు నేను మనవి చేస్తున్నాను, ఎవరినో చంపితే కానీ అది నిద్రపోదంట. అది ఇది దుష్టుల మార్గం. దుష్టుల మార్గం ఏం చేస్తుందంట? నాశనమునకు నడుపుతుంది. ఎంతోమంది ఈ రోజున ఆ దుష్టుని చేతిలో ఎరగా మిగిలిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. చాలా విచిత్రము ఏమిటి అంటే, ఈ గంజాయి అంతా కూడా మన గ్రామాలకే చెందిందిగా కనబడుతుంది ఇప్పుడు కదా. మన యవనస్తులే ఈ గంజాయి తాగి ఏం చేస్తున్నారు? నాశనమైపోతూ ఉన్నారు. చదువుతున్న విద్యార్థుల్లో 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న ఈ యొక్క బిడ్డల్లో ఏం పెరిగిందట? ఈ యొక్క మత్తు
పదార్థం పెరిగిపోయింది. ఇదంతా దుష్టుని యొక్క ప్రేరణ. ప్రేమతోనే ఈ మాటలు చెప్తూ ఉన్నాను. తల్లిదండ్రులారా, మీ బిడ్డల ఎడల జాగ్రత్త కలిగి ఉండండి. అంత అయిపోయిన తర్వాత చేతులు పట్టుకుంటే ఏ విధమైన ప్రయోజనం లేదు అనే సత్యము గమనించాలా. విలాపవాక్యాలు చదవండి. వీధి మరుగుల్లో పసిపిల్లలు యవనస్తులు ఏమై ఉన్నారంటే పడి లేవక ఉన్నారు. వారి కొరకు మీరేం చేయాలట? మర్ర పెట్టాలా, వారి కొరకు ఏడవాలా, వారి కొరకు ప్రలాపించాలా, వారి కొరకు మూలుగులు విడవాలి. ఈ మధ్యాహ్నం మొట్టమొదటిగా చెప్తున్నాడు, దుష్టుల మార్గము విడిచి నువ్వేం చేయాలంట? ముందుకు సాగాల. ఒకప్పుడు దుష్టుని మార్గంలో ఉన్న వాస్తవమే, కానీ ఆయన ఏం చేశాడు? నిన్ను విడిపించాడు కదా, నిన్ను బయటికి తీసుకొచ్చాడు కదా. మరలా ఎందుకు నీవు ఆ దుష్టుని వైపు వెళ్తూ ఉన్నావు? ఆలోచన చేయండి. అంతేకాదు, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో ఏముందో చూడండి. 13:20 చూడండి. ఇక్కడ అన్నాడు, మూర్ఖుల సహవాసము చేయువాడు ఏమవుతాడంట? చెడిపోవును. అది దుష్టుల మార్గం నిన్ను చెరిపివేస్తుంది. ఇందాకేమన్నాడు? నాశనం అన్నాడు. ఇది రెండవది ఏం చేస్తున్నట? చెరిపివేస్తుంది. 13వ అధ్యాయం 20వ వచనములు అంటున్నాడు, మూర్ఖుల సహవాసము గురించి మాట్లాడుతున్నాడు. నీ స్నేహితుల గురించి మాట్లాడుతున్నాడు, నీ బంధువుల గురించి మాట్లాడుతున్నాడు. నీవెవరితో సమయం గడుపుతున్నావో వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఒక సామెత ఉంది, నీ స్నేహితులు ఎవరో చెప్తే నీవెవరో నేను చెప్తాను అన్నాడట ఒక ఆయన. బాగా వింటున్నారా? మీ స్నేహితుల పేర్లు చెప్తే మీరెవరో, మీ జీవితం ఏమిటో నేను చెప్తాను. యవనస్తులైన బిడ్డలారా, చాలామంది ఉన్నారు ఇక్కడ. జాగ్రత్త, జాగ్రత్త. ఇక్కడ మూర్ఖుల సహవాసం ఉంది. వాడు చెడిపోయాడు, కోతి చెడిపోయంట వనమెల్లా చెరిపివేస్తుంది. కోతులు ఎక్కువ ఉన్నారు. ఎక్కడంటే మన కుటుంబాల్లోనే ఉన్నారు, మన గ్రామాల్లోనే ఉన్నారు, మన సంఘంలోనే ఉన్నారు. వీరిని ఏం చేయాలి? మొదటి మనం ఏం చేయాలా? అరికట్టాలి. ఇది అరికట్టాల. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ఇది పెద్దల యొక్క బాధ్యత, రక్షించబడిన వారి యొక్క బాధ్యత. ఇది సాగిపోవాలని చెప్పాలా, కానీ విడిచిపెట్టి సాగి వెళ్ళాలి. ఏది విడిచిపెట్టాలో వారికి మనము హెచ్చరించవలసిన వారమైతున్నాం. కాబట్టి ఇక్కడ అన్నాడు, మూర్ఖుల సహవాసము ఏం చేస్తుందంట? చెరిపి వేస్తుంది. నువ్వు మంచోడివే కానీ నీ క్యారెక్టర్ పాడు చేస్తుంది, నీ ఆలోచన చెరిపి వేస్తుంది, నీ మార్గాలు చెరిపి వేస్తుంది. అంతేకాదు, కొరింథీ మొదటి పత్రిక 15:33 తెలిసిన మాటలే. దుష్ట సాంగత్యము అక్కడ ఉంది. మంచి నడవడికను ఏం చేస్తుందంట? చెరిపి వేస్తుంది. నువ్వు మంచోడివే, గుడికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, మంచిదే. కానీ నీవు ఇంకా ఆ సహవాసాన్ని విడిచిపెట్టలేదు. అది ఆ పాత స్నేహం విడిచిపెట్టలేదు, ఆ పాత మాటలు విడిచిపెట్టలేదు, ఆ పాత ఆలోచన ఇంకా నువ్వు విడిచిపెట్టలేదు. అదే అన్నాడు, దుష్ట సాంగత్యము నీలో ఉన్న మంచి నడవడికను కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. పర్వాలేదు అనుకోక నువ్వు. పాపం ఎప్పుడు ఏం చేస్తుంది తెలుసా? లాగుతుంది కిందకు. అది కిందకు లాగుతుంది. నువ్వు పైనున్నావు, పాపం కింద ఉంది, ఏం చేస్తుంది? లాగుతుంది. కిందున్నవాడు పైకి లాగటం కష్టం, కానీ పైనున్నవాడిని సునాయాసముగా కిందున్నవాడు ఏం చేస్తాడండి?
ప్రయత్నం చేయండి ఇంటికి వెళ్ళి మీరు అలాగా, అప్పుడు అర్థమవుతుంది మీకు. పాపము నిన్ను లాగుతుంది, నిన్ను ఆకర్షిస్తుంది. ఏం చేస్తావు తెలుసా? పడిపోతావు. పాపము లాలన చేస్తుంది. పాపము ఏం చేస్తుంది అంటే నిన్ను లాలిస్తుంది. అది లాలించి చివరికి నిన్ను శత్రువు చేతికి అప్పగిస్తుంది. ఆ శత్రువు ఎవరు అంటే మరణమే. ఈ మాటలు మనకు హెచ్చరికగా ఉన్నాయి. సంఖ్యాకాండం తీయండి, అక్కడ ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథము 16వ అధ్యాయం 26వ వచనము చూడండి. 16:26. అతడు ఈ దుష్టుల పాలివారై నశింపకయుండునట్లు వారి కలిగినదేది ముట్టకుడి అని సమాజముతో అనెను. ఈ మాటలు మీకు తెలుసు. మోషే అహరోనులకు ఎదురు తిరిగారు. ఎవరు అంటే కోరహు, నాదాము, అభిరాములు. వారు ఎదురు తిరిగారంట. సుమారు 250 మంది ఎదురు తిరిగారు. ఎవరి మీద తిరిగారు? నాయకత్వం మీద తిరుగుబాటు చేశారు. ఎవరు నాయకులంటే ఎవరైతే వారి ద్వారా విడిపించబడ్డారో వాళ్ళే వారి మీద ఏం చేస్తున్నారండి? తిరుగుబాటు చేస్తున్నారు. మోషే వద్దు మాకు. ఈ రోజున సంఘంలో ఈ తిరుగుబాటు కనబడుతూ ఉంది. ఈ తిరుగుబాటు మనస్తత్వం విడిచి మనం ఏం చేయాలా? ముందుకు సాగి వెళ్ళాలి. తిరుగుబాటు మనస్తత్వం ఎక్కువగా ఉంది, ఇంటిలోనూ ఉంది. బిడ్డలు తల్లిదండ్రుల మీద ఏం చేస్తున్నారండి? తిరుగుబడుతూ ఉన్నారు. గ్రామంలో పెద్దవారి మీద యవనస్తులు ఏం చేస్తున్నారండి? తిరుగుబడుతూ ఉన్నారు. అది ఎక్కడికి వచ్చిందంటే సంఘములోనికి కూడా వచ్చింది. కానీ మోషే ఒక మాట చెప్పాడు ఆ ప్రజలతో. ఏమన్నాడు? ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి మీరేం చేయాలా? తొలగిపోవాలా. ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. కోరహుతో ఎంతో మంది వస్తే ఏమన్నాడు? ఈ దుష్టుల గుడారము నుండి మీరేం చేయాలి? దూరముగా వెళ్ళిపోవాలి. వారి ఆలోచనలతో మీరు ఏకీభవించవద్దు. వాళ్ళు అన్నారు, నువ్వేనన్నా చెప్పు, మేము ఆ దుష్టుల మార్గంలోనే నడుస్తాం. వారు ఏం చెప్తే అదే నేను చేస్తామని. వారు అలాగుంటే ఏమి జరిగిందంట? భూమి నోరు తెరచి ఏమి జరిగింది అంటే వారిని మృంగివేసింది. అది దుష్టుల మార్గం నాశనమునకు నడిపిస్తుంది. సోదరుడా, సోదరి, ఒక్కసారి ఆలోచన చేయాల. కోరహుని హెచ్చరించాడు. ముందు కోరహుతో అన్నాడు, అయ్యా ఇది మీకు తగదు, వద్దు. వాడు వెళ్ళలేదు. తర్వాత పాలెములో ఉన్న వారితో చెప్పాడు, మీరైనా వినండి అంటే కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదండి. వినని వారందరూ కూడంట భూమి నోరు తెరవగా ఉన్న పాటున వారు ఏం చేశారు? కిందకి వెలిగిపోయారు. భయపెట్టాలని ఈ మాటలు చెప్పట్లేదు నీకు, కానీ దుష్ట సాంగత్యం, దుష్టుల మార్గం ప్రమాదకరమైంది అని ఒక హెచ్చరికగా ఈ మాట నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ దుష్టుల్ని విడిచిపెట్టాలా. విడిచిపెట్టకపోతే ఆ దుష్టుడు నిన్ను ఏం చేస్తాడు? నాశనానికి నడిపిస్తాడు. ఇంకా మనము తెలుసుకోవాలి అంటే చదవక్కలేదు. ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. సొదొమ గొమొర్రాల పాపం దేవుని దృష్టికి బహుఘోరముగా ఉన్నప్పుడు ఆయన దిగి వచ్చాడే.
వచ్చేమన్నాడు, ఈ దుష్టులతో నీవు నాశనము కావద్దు. అబ్రాహాము అంటాడు, నీతిమంతులను దుష్టులతో నాశనం చేస్తావా అడుగుతాడు. తెలుసు కాబట్టి చెప్తున్నాను. యేసయ్య అన్నాడు, దేవుడు అన్నాడు, నీతిమంతులుంటే నేను నాశనం చేయను. అబ్రాహాము మొదలు పెట్టాడు, 50 మంది ఉంటే, 20 మంది ఉంటే, 30 మంది ఉంటే, చివరికి అన్నాడు 10 మంది ఉంటే. దేవుడు అన్నాడు, 10 మంది ఉన్నా నేనేం చేస్తాను, దుష్టులను నాశనం చేయను. కానీ విచిత్రం, అక్కడ 10 మంది కూడా లేరు. 10 మంది నీతిమంతులు కూడా లేరు. అబ్రహాముకి తెగించలేకపోయాడు. అది 50 నుండి దేవుని బ్రతిమలాలు కొట్టు వచ్చాడండి. ఇక ఏమనాలి అంటే దేవుని ఇంకా అడగ తెగించలేకపోయాడు. ప్రతిదానికి దేవుడు అన్నాడు, నువ్వు అడిగిందల్లా నేను ఇస్తాను. కానీ 10 మంది వరకు వచ్చి ఆగిపోయాడు. ఎందుకంటే అక్కడ 10 మంది కూడా లేరు. కానీ దేవుడు కృప కలిగిన వాడు. లోతు కుటుంబాన్ని ఆ దుష్టుల మార్గము నుండి విడిపించుటకు ఏం చేశాడంటే తెలుసా, దేవుడే చొరవ తీసుకుంటే అక్కడ ఏం జరిగింది తెలుసా, ఇంటికి వెళ్ళి చదవండి. లోతు ఇంకా తడవు చేయుచునే ఉన్నాడంట. సమయం లేదు కాబట్టి చెప్తున్నాను నేను. దేవదూతలు వచ్చేమన్నారు లోతు నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీ కలిగిన వారందరూ ఏం చేయాలి, బయటికి రావాలా. నా ఎదుట వీరి పాపం ఘోరముగా ఉంది, వీరిని నేనేం చేస్తాను, నాశనం చేస్తాను, వారిని విడిచిరా అంటే లోతు అతని భార్య ఏం చేస్తున్నాడంట, తడవు చేస్తూ ఉన్నారు. ఈ రోజున లోకము కూడా అలాగే చేస్తుంది. ఎన్నో కూడికలు, ఎంతోమంది దైవజనులు వచ్చి వర్తమానం చెప్తూ ఉన్నారు, బయటికి రా అంటే ఇంకా ఏం చేస్తున్నామండి, తడవు చేస్తూనే ఉన్నాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చూడండి, చదువుదా. 19వ అధ్యాయంలో ఒక మాట, ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. 16వ వచనము చూడండి, 19:16. ఆదికాండ గ్రంథం 19:16. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట. ఏమర్థమైంది మీకు అక్కడ? దేవుడు ఎంత గొప్పడో చూడండి. ఒక్క నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతిమంతుడు ఎవరు అంటే లోతు. ఆ లోతును విడిపించాలని దేవుడు ప్రయత్నం చేస్తే లోతు ఇంకా ఏం చేస్తున్నాడంట, తడవు చేస్తే అక్కడ ఒక మాట ఉంది, యెహోవా అతడు కనికరపడ్డాడు. యవనస్తులైన బిడ్డలారా, నీవెప్పుడో మరణించాలా, ఎప్పుడో దేవుని యొక్క శిక్షకు నీవు పాత్రుడుగా అవ్వాలా. కానీ నీ మీద ఏముంది తెలుసా, యెహోవా కనికరం ఉంది. నీ గ్రామం మీద యెహోవా కనికరం ఉంది. నీ గృహము మీద యెహోవా కనికరం ఉంది. నీ సంఘము మీద యెహోవా కనికరం ఉంది. నీ గ్రామం మీద యెహోవా కనికరం ఉంది. అందుచేత ఆయనే పట్టుకుని లాగాడంట, తెలుసా. ఆ దూతలే వారిని లాగి ఎక్కడ తీసుకొచ్చారు, మళ్ళా బయటకు తీసుకొని వచ్చారు. దేవుడు గొప్పడు. నిన్ను ఏదో విధముగా నాశన కోపములో పడకుండా ప్రయత్నం చేస్తాడు. నీవు ఒప్పకపోతే చివరికి ఏమిటంటాడే, నీ దిక్కు, నీ చావు నీవు పడు అని నేనేం చేస్తాడు, విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేస్తే ఇక నీకు ఏముండవు అంటే అడ్రస్సే ఉండదు. కానీ దేవుని కనికరం ఉంది. నీ ఎడల దేవుని కనికరం ఉంది. ఇంకా సజీవుడిగా ఉన్నావు.
కోవిడ్ సమయంలో ఎంతోమంది వెళ్ళిపోయారు. నువ్వు ఇంకా సజీవుడిగా ఉన్నావు. కారణం ఏంటి? దేవుని కనికరం నీ మీద ఉంది. నువ్వు మారు మనసు పొందాలా, నీ బ్రతుకు మార్చుకోవాలా, నీ జీవితం మార్చుకోవాలా. ఇప్పుడైనా దేవుని మాటకు లోబడతావా? సాగిపో, దేవుని వైపు చూస్తూ సాగిపో, దేవుని సేవకుని మాటలు వింటూ సాగిపో అని దేవుడు చెప్తూ ఉంటే ఇంకా ఇంకా తడవు చేస్తావా? దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే ఒక కాలం వస్తుంది, దేవుని ఆత్మ నీతో వాదించటం మాని వేస్తుంది. అప్పుడు నీ హృదయం కఠినమైపోద్ది. నీవు రక్షించబడాలని ఆశ ఉన్నా నీకు ఆ ఆశ ఉండే ప్రసక్తి ఉండదు. అందుకొరకే అంటాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే మనము ఎలాగూ తప్పించుకుందాం. అలాగే మొట్టమొదటి ఏమంటున్నాడండి? దుష్టుల మార్గమును విడిచి ఏం చేయాలా? సాగిపోవాలా. దుష్టుల మార్గం నాశనానికి నడుపుతుంది. రెండవది, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. పిల్లలు సరిగ్గా కూర్చోండి కుర్చీల మీద. స్కూల్లో సరిగ్గా కూర్చుంటారా లేదా మీరు? హెబ్రీ 6:3 సరిగ్గా చదవండి. ఓకే. మొదటి వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి ఆకాన్ని చెప్తున్నాం, సంపూర్ణుల మగుటకు సాగి పోవుదము. 6వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి ఏమంటున్నాడు? సంపూర్ణ మగుటకు మనం ఏమవ్వాలంట? సాగిపోవాలి. అలాగే రెండవది ఏమిటి చెప్పండి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలా. అది క్రియలే అవి, కానీ అవి ఏ క్రియలంట? జీవము లేని క్రియలు. అది అందుకొరకంటాడు, క్రియలు లేని విశ్వాసము ఏంటన్నాడు? మృత. అనగా నువ్వు చేసే క్రియలో దేవుని జీవము కనబడాలా. అది నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని జీవం అక్కడ కనబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం. నిర్జీవ క్రియలను నీవు విడిచిపెట్టాలంటే మనం చేస్తున్న క్రియలు అవి జీవముతో కూడిన క్రియలు కాదు, స్వార్థపరమైన క్రియలు. అవి స్వార్థముతో కూడిన క్రియలు. అందులో ఏమి లేదు అంటే దేవునికి మహిమ లేదు అంటున్నాడు. యెషయా గ్రంథంలో కూడా చూస్తాం, ప్రజలు మా నీతి క్రియలన్నీ నీ ఎదుట ఎలాగున్నాయి? మురికి గుడ్డల వలె ఉన్నాయి. క్రియలే. మళ్ళీ ఏ క్రియలంట? నీతి క్రియలే. నీ కంటికి ఇంపుగా కనబడుతున్నాయి, మంచిదే, కానీ అవి దేవుని దృష్టిలో ఏమిటంట? పనికి రాని గుడ్డలు, మురికి గుడ్డలు, మురికి పేలికలు. ప్రియ సోదరుడా, ఈ మధ్యాహ్నం ప్రభు అంటున్నాడు, ఆ క్రియలను విడిచిపెట్టాలి. క్రియలు మంచివే, కానీ నిర్జీవ క్రియలు అవి మంచివి. నిర్జీవ క్రియలు అంటే జీవము లేని క్రియలు. అది నువ్వేదైనా చేసావంటే అది ఇతరులకు ఉపయోగపడాలి, అంతేగాని ఇతరులకు నష్టము కలిగించేదిగా ఉండకూడదు. చూడండి, కీర్తన గ్రంథంలో ఏమంటాడు? 101వ కీర్తన 3వ వచనము చూడండి. చదవండి. చూడండి, చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? భక్తి మార్గము నుండి తొలగిన వారి
క్రియలు నాకు అసహ్యములు అంటున్నాడు. ఇక్కడేమన్నాడు? భక్తి మార్గములను విడిచిపెట్టి క్రియలు చేసేవారి క్రియలు నాకు అసహ్యం. అనగా భక్తితో కూడిన క్రియలు కావాలి, అది విశ్వాసముతో కూడిన క్రియలు కావాలి. అంతేగాని భక్తిహీనతతో కూడిన క్రియలు మన జీవితంలో ఉండకూడదు. అనగా స్వార్థపరమైన క్రియలు ఉండకూడదు. నీవు దేవుని కొరకు ఏదైనా చేస్తూ ఉంటే అది నిస్వార్థమైనదిగా చేయాల. ఈ మధ్య ఒక సంఘానికి తగు తీర్చడానికి వెళ్ళా. వాళ్ళ మందిరం కట్టుకుంటున్నారు. ఒక ఆయన, నేను ఎక్కువ డబ్బు ఇచ్చానండి, అందుచేత ఇది నాదండి అన్నాడు. అది ఏ క్రియ చెప్పండి? మరి ఇప్పుడు దేవునికి ఇచ్చేసాం, ఇచ్చేసిన తర్వాత మళ్ళా నీదది చెప్పండి. ఈ రోజున చాలామంది అది చేస్తున్నారు. నేను వీళ్ళందరికంటే ఎక్కువ ఇచ్చానండి, అందుచేత నేనేం చెప్తా చేయాలండి ఇలా అన్నారు. అంటే నువ్వు ఎక్కువ ఇస్తే నువ్వేం చెప్తే అది చేయాలా? అంటే దేని కొరకు ఇస్తున్నావు? నువ్వు ఎందుకు ఇచ్చావు? అది క్రియే. కానీ ఆ క్రియలలో ఏమీ లేదంటే, ఏముందంటే స్వార్థం అనేది ఉంది. స్వార్థంతో ఇచ్చావు. నేను ఎప్పుడూ చెప్తాను, దేవుని పనికి ఒక పేదవాడు 10 రూపాయలు ఇస్తే ఎంత విలువో, మహాకోటీశ్వరుడు 1,00,000 ఇచ్చినా అదే విలువ దేవుని దృష్టిలో. కానీ నీ స్తోమత కొద్ది ఇచ్చావు. దేవుడు నీకు ఇచ్చాడు ఆ స్తోమత, నువ్వేం చేశావు? ఇచ్చావు. ఆ వ్యక్తికి అంతే స్తోమత ఉంది, అంతే ఇచ్చాడు. రెండు కూడా దేవుని దృష్టిలో మీరు చెప్పండి సమానమే. మీకు అర్థమవుతుందా? యేసయ్య ఏం చెప్పాడు? కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు కదా సమాజ మందిరంలో. అందరూ వచ్చి కానుకలు ఏం చేస్తున్నారంట? వేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో కానుకలు ఇలా కాదు, పెద్ద కూజాలాగా ఉండేవన్నమాట, ఎత్తడి కూజాలు. అది టేబుల్ మీద పెట్టేవారు. అప్పుడు అన్ని నాణాలు. వీళ్ళు ఏం చేసేవారు? గోనె సంచుల నిండా నాణాలు తీసుకొచ్చి భుజం మీద వేసి వచ్చి ఇలాగ ఎత్తి వేస్తే ఏమొచ్చేది చెప్పండి? శబ్దం వచ్చేది. అలాగ ఒక్కొక్కరు వేస్తూ ఉన్నారు. తప్పు కాదు, అది వారి క్రమం. కానీ వారు అతిశయపడుతూ ఉన్నారు. కానీ ఆఖరి గంట ఒక విధవరాలు, ప్రభు చెప్పాడు, విధవరాలు వచ్చింది. 2 కాసులు ఉన్నాయంట ఆమె దగ్గర. ఆ 2 కాసులు జాగ్రత్తగా వణుకుతూ వచ్చింది. వచ్చి ఏం చేసిందంట? నెమ్మదిగా ఆ కూజాలో అది వేసింది. ప్రభు ఏమన్నాడు? మీ అందరికంటే ఆమె ఎక్కువగా వేసింది. అప్పుడు వాళ్ళకి బాధ వచ్చింది. ఏంటి అలా అంటావు? అప్పుడు చెప్పేశాడు, మీకు రేపటికి ఇంకా డబ్బు ఉంది. అర్థమైందా? రేపు బ్యాంకులో మీకు ఇంకా డబ్బు ఉంది, మీరు వేశారు. కానీ ఆమెకు ఆ 2 కాసులే ఉన్నాయి, ఇకేమి బ్యాంక్ బ్యాలెన్స్ ఆమెకు లేదు. బాగా వింటున్నారా? ఇకేమీ లేదు ఆమెకు. ఈ రోజు కూడా ఆహారం కూడా ఏమీ లేదు. యేసయ్య అన్నాడు, ఆమె కలిమి, ఆమెకున్నది అగ్గో పెట్టాడు. జీవనమంతా వేసేసి, జీవనం అంటే ఇక ఆహారం అంతే. ఇక ఆహారం తినకపోయినా పర్వాలేదు, ఈ 2 కాసులు ప్రభుకు నేను ఇస్తాను. ప్రభు గుర్తిస్తాడు. నీ క్రియ నిస్వార్థంతో అయితే ఆయన నీ క్రియను ఏం చేస్తాడండి? గుర్తిస్తాడు. ఆయన దృష్టిలో పడాలా, అంతేగాని మనుషుల దృష్టిలో పడితే నువ్వు చేసిన క్రియలన్నీ కూడా ఏంటి చెప్పండి? వ్యర్థమే. కాబట్టి ఇక్కడ అన్నాడు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి నీవు ఏమి చేయాలి అనంటే, సంపూర్ణుల మగుటకు మనం ఏం చేయాలంట? సాగిపోవాలి అని హెబ్రీ గ్రంథకర్త
చెప్తూ ఉన్నాడు. మరి నీ క్రియలు ఏమిటో నీకు తెలుసా? నీ క్రియలు ఏమిటో తెలుసా? యోహాను మొదటి పత్రిక చూద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 3:12. చూడండి, అక్కడ ఒక మాట ఉంది. తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే అతడు ఏం చేశాడు? తన సహోదరుని చంపాడు. అక్కడ ఏమని రాయబడి ఉంది? కయీను క్రియ చెడ్డ క్రియ. వినండి, దేవునికి అర్పణ ఇవ్వటం చెడ్డదా? కయీను ఇచ్చాడు, హేబెలు కూడా ఇచ్చాడు. ఇద్దరూ క్రియారూపకముగానే తీసుకొచ్చారు. కానీ బాగా వినాలా, ఆ క్రియ దేవుడు అంగీకరించాలంటే ముందు ఆ క్రియను చూడడు ఆయన. ఆ క్రియ ఏ ఉద్దేశముతో చేశావో అది ఆయన పరిశీలించే దేవుడు. అందుచేత ఆది కాండములో మనం చూస్తాం, ముందు హేబెలును అంగీకరించాడంట. వినండి, తరువాత అతని అర్పణను అంగీకరించాడు. ముందు అర్పణ అంగీకరించాడా లేక హేబెలును అంగీకరించాడా? హేబెలు గొప్ప తీసుకొచ్చాడు కాబట్టి ఇతను నేను అంగీకరిస్తున్నానని హేబెలును అంగీకరించలా. ముందు హేబెలును అంగీకరించాడు కాబట్టి అతడు తెచ్చిన అర్పణ కూడా అంగీకరించాడు. కానీ కయీను హృదయాన్ని అర్పించలేదు, ప్రేమతో చేసుకురాలేదు. ఏదో నామకార్థంగా, మనం కూడా గుడికి నామకార్థంగా వచ్చినట్లుగా ఆదివారం గుడికి రావాలి కాబట్టి, ఆదివారం చందా వెయ్యాలి కాబట్టి, అర్థమైందా నేను చెప్పే మాట? కాబట్టి, లేకపోతే కనీసం డబ్బులు కూడా వేయరు మీరు అలాంటోళ్ళు. కాబట్టి అది గుడికి వెళ్ళాలి కాబట్టి, వెళ్తే డబ్బు వెయ్యాలి కాబట్టి. ఎందుకు వెయ్యాలా? పక్కోళ్ళు చూస్తారు కదా, వెయ్యకపోతే తంట. వాళ్ళు చూసి అయినా ఏం చేయాలా? వెయ్యాలా. ఇలాగేస్తే అది అర్పణ అవుతుందా చెప్పండి? కొన్నిసార్లు మనం ఇతరులు చూడాలని మనం వేస్తాం. కానీ ప్రభు ఏం చూస్తున్నాడంట? మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. హేబెలు హృదయాన్ని చూశాడు. హేబెలు తెచ్చిన క్రియ హృదయపూర్వకమైన క్రియని ఎవరు గుర్తించారండి? దేవుడు గుర్తించాడు. నేను చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు చేసే క్రియ మనుషులు కాదు గుర్తించేది. ఎవరు గుర్తించాలా? దేవుడు గుర్తించాలా. దేవుడు గుర్తిస్తే ఆ క్రియకు ఏముంది అంటే ప్రతిఫలము ఉంది. అది ప్రతిఫలం ఉంది. ఇక్కడ అదే చూస్తున్నాం. కయీను క్రియలు చెడ్డవయు తన సహోదరుని క్రియలు నీతి గలవయునై ఉండెను. ఈ మధ్యాహ్నం ఒక ప్రశ్న, నీవిచ్చే క్రియ, నీవు చేసే క్రియ దేవుని దృష్టికి విలువ కలిగిందిగా ఉందా? మనోహరమైనదిగా ఉందా? పౌలు ఫిలిప్పీలకు రాస్తే ఏమంటాడు? మీరిచ్చారే కొన్ని కానుకలు నాకు, అవి దేవుని దృష్టికి ప్రీతికరమైనవి. రెండవది మనోహరమైన యాగములుగా ఉన్నాయి. ఎంత మంచి మాట అండి! ఇచ్చింది ఎవరికి? ఇచ్చింది ఎవరికి? అపొస్తలుడైన పౌలుకి ఇచ్చారు. కానీ పౌలు ఏమన్నాడు? అది దేవుని దృష్టికి మనోహరమైనది, దేవుని దృష్టికి అది విలువైనది. అది అనగా నీవిచ్చేది దేవుని దృష్టిలో విలువైనదిగా ఉండాలా. ఆ విలువైనది ఎంత ఖరీదు అనేది కాదు, అక్కడ అది ఎంత ఖరీదైనది కాదు. ఎలాంటి హృదయముతో
ఆ క్రియ నీవు చేస్తున్నావు. 2022లో నీ క్రియలు ఎలా ఉన్నాయి? 2023 అప్పుడే ఫిబ్రవరి అయిపోతూ ఉంది. ప్రభు కొరకు నీ క్రియలు నువ్వు ఎలాగూ చేస్తూ ఉన్నావు? మూడవది 2 చూచాం. ఒకటి, దుష్టుల మార్గమును విడిచి సాగి వెళ్ళాలా. రెండవది, నిర్జీవ క్రియలను విడిచి మనం ఏం చేయాలండి? సాగి వెళ్ళాలా. మూడవది, రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, లేక మొదటి నుంచి చదువు. చాలు. ఇక్కడ మూడవదిగా చెప్తున్నాడు, ఈ లోక మర్యాదను విడిచిపెట్టి నువ్వేం చేయాలా? సాగి వెళ్ళాలి. మూడవది ఏం చెప్తున్నాడండి? ఈ లోక మర్యాద అనగా మర్యాదలు 2 ఉన్నాయి. ఒకటి లోక మర్యాద, రెండవది దేవుని మర్యాద. అది సంఘ మర్యాద ఉంది, లోక మర్యాద ఉంది. 2 మర్యాదలే. కానీ నీవు లోక మర్యాదను అనుసరించకూడదు. అది అనగా లోకము చేసినట్లు దేవుని కార్యాల విషయంలో నీవు చేయకూడదు. అది మర్యాద అంటే అర్థం. గౌరవం కొన్నిసార్లు అంటాం మర్యాద ఇచ్చి పుచ్చుకోమని కదా, మంచిదే. కానీ దేవునికి ఇవ్వవలసిన మర్యాద దేవునికి ఇవ్వాలా. అంతేగాని లోక మర్యాదను తీసుకొని వచ్చి దేవుని మర్యాదతో లింక్ చేస్తే చెప్పండి, అది మర్యాద అనబడదు. ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, కానీ లోకం మర్యాదను ఏం చేస్తున్నారు? పాటిస్తున్నారు. దానికి ఒక కారణం చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? లోక మర్యాద ఏంటి అంటే, లోకమంట ఆయనను ఎరుగదు. అది 1:10లో లోకం ఆయనను ఎరుగుదు కాబట్టి వారి మర్యాద ప్రకారం వారు ఏం చేస్తున్నారండి? చెప్పండి, చేస్తున్నారు. ఈ ఏంటి? ఈ సత్కార్యాలు ఇవన్నీ కూడా లోక మర్యాద. ఈ శాలువాలు కప్పడం, ఈ బొకేలు ఇవ్వటం, ఇదంతా లోక మర్యాద. అవి తగ్గించాలా. తగ్గించడమే కాదు, మానివేయాలా. ఉదాహరణకు కొన్ని మాటలు చెప్తాను వినండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు లోక మర్యాదతో జరుగుతున్నాయా, దేవుని మర్యాదతో జరుగుతున్నాయా? ఆడవాళ్ళు చెప్పాలా, మగవాళ్ళు కాదు. ఎందుకంటే మగవాళ్ళు కొంచెం కఠినంగానే ఉంటారు, కానీ మీ ఆడవాళ్ళు పాస్టర్ గారు అలాగే చెప్తారు, మనం ఇలాగే చేద్దాం. ఏంటి చెప్పండి లోక మర్యాద? ఉదాహరణకి, మరి మీ సంగతి నాకు తెలియదు, మనం బొందులు వేయం, అర్థమైందా? ప్రదానం చేసినప్పుడు మన సంఘాలు బొందులు వేయదు. దేవుని సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసి తీసుకుపోమంటాడు. నాకు చూడండి, ఆడవాళ్ళు అందరూ అది. మేము తీసుకుపోమన్న తర్వాత మీరేం చేస్తారు? మీరు చెప్పండి. ఇప్పుడు నా వంక చూసి చెప్పండి. మీ ముఖాలు చెప్తున్నాయి. పాస్టర్ గారు అలాగే అంటారు. కొంతమంది భయపడతారులేండి, కానీ ఆమె ఉంటుంది పనికిరాంది, ఇక మొదలెడుతుంది. జాగ్రత్త సుమా, అది లోక మర్యాద. దేవుని సేవకుడు వద్దన్నాడే, దేవుని సంఘం వద్దన్నదే, నువ్వెవరు చేయడానికి? అసలు నీకు ఎవరు అధికారం ఇచ్చారు చెప్పండి? అక్కడ సేవకుడు ముఖ్యమా, సంఘం ముఖ్యమా అంటే అనామకురాలు ముఖ్యం. జాగ్రత్త, అలాంటి అనామకురాలకు అక్కడ అవకాశం మీరు ఇవ్వకూడదంతే. ఇది లోక మర్యాద. పాటించాలా, దేవుని మర్యాదను పాటించాలా.
మరి ఇంకా మిగిలి మేము వెళ్ళాం పెళ్లి కుమార్తెకు చేయడానికి నేను వెళ్ళను, అది స్త్రీల పనే, స్త్రీలే చేయాలా. కానీ ఎలాగున్నాయి ఇప్పుడు, ఎలా ఉన్నాయి సినిమాదంతా కూడా? మీరే చెప్పండి అమ్మా, మీరే చెప్పండి, చేతులు జోడించి చెప్తున్నాను మీకు, తప్పు అయ్యి ఇంటికి వచ్చినారు చెప్తూ ఉంటారు కొన్నిసార్లు, ఏయో రేకులు ఉంటాయంట, రేకులు ఏదో వేస్తారంట. ఎంత దౌర్భాగ్య స్థితి ఇది. ఎవరు చేస్తున్నారు ఇది? అన్యులు కాదు. ఎవరు చేస్తున్నారండి? చెప్పలా భయపడతారే? మీరే, మీ ఇంటిలోనే, మీ కుటుంబంలోనే, మీ సంఘములోనే. ఎంత భయంకరంది. దేవుని సేవకుని యొక్క హృదయం రగిలిపోతుంది. నేను చెప్తాను, మా సంఘంలో మాకు జబ్బులు మా గురించి రావు, మాకు జబ్బులు బీపీ షుగర్లు మీ గురించే. మీరు చేస్తున్న అక్రమ కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, సంఘ కార్యాలు వ్యతిరేకంగా చేస్తే దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా? కృంగిపోయి దేవుని పాదాలు ఆశ్రయిస్తాడు. తొందరగా చచ్చిపోతాం అందుకోసమే, మీకోసం, మీ గురించే. ఎందుకంటే దైవజనుడు ఆయాస పెడుతున్నారు మీరు. ఇలాంటివి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. బుద్ధి తెచ్చుకోవాలా, మార్పు తెచ్చుకోవాలా. అట్టహాస్యం ఎక్కువైపోయింది. ఇంకో మాట చెప్ప, లోకస్తులు మానేశారండి. లోకస్తులు చేయట్లేదు, 10 చీరలు మారుతున్నారేం కాదు. ఎందుకంటే కార్యక్రమాలు చూస్తాను కదా నేను. అంటే చీరలు మార్చడాక ఈ యొక్క కార్యక్రమాలు, మిమ్మల్ని మేము కనుపరుచుకుంటాక ఈ కార్యక్రమాలు. మీరేమనుకోకండి, మళ్ళీ వచ్చే వారం వచ్చి సంవత్సరం పిలవకపోయినా నేను చెప్తున్నాను మీకు. దేవుని వాక్యానికి అది తగదు. ఇది లోక మర్యాద. దేవుని మర్యాదను పాటించాలా. దేవుని మర్యాద ఎక్కడ దొరుకుతుంది అంటే సంఘములోనే దొరుకుతుంది. నువ్వు సంఘానికి రావు కాబట్టి వాక్యం ఏం చెప్తుందో అది నీకు తెలియదు. ఎక్కడెక్కడో వెళ్తావు, ఎక్కడెక్కడో వింటావు, వాడు ఏదో చెప్తాడు, అది తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావు, ముడి వేస్తున్నావు. అక్కడ చేస్తున్నాడు కదా, మనం ఏం చేయకూడదు. ఏమండి, నా ఇల్లు ఒకటి ఉంది, మీ ఇల్లు ఒకటి ఉంది, నేను వచ్చి మీ ఇంటి మీద పెత్తనం చేయడానికి అధికారం ఉందా? చెప్పండి. అలాగే సంఘము కూడా, ఏ స్థానిక సంఘానికి ఆ సంఘమే అధికారం, పెద్దలే. నువ్వెవరు వచ్చి చెప్పడానికి? మరి మీరు అనొచ్చు, మీరెందుకు చెబుతున్నారంటే ఒకే సహవాసం కాబట్టి, ఒకే సంఘము కాబట్టి, ఒకే వాక్య సిద్ధాంతాలు కాబట్టి ఈ మాటలు నేను చాలా ధీమాగా చెప్తున్నాను. ధీమాగా చెప్తున్నాను. మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు చేసే తతంగాలు ఇంతింత కాదు. ఇప్పుడైనా ఆ తతంగాలు మానుకుంటే దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. ఎన్నైనా చెప్పగలం. పునాది మేము వెళ్ళే వరకు కనిపెడతారండి. ఎంత ఇప్పుడే ప్రార్థన చేసుకుంటారేమో అనుకుంటాను నేను. పాస్టర్ గారు ఇప్పుడు వెళ్ళిపోతారా, ఆ నవధాన్యాలు ఎప్పుడు జల్లించాలా, అవునా కాదా? నేను ఆ మేస్త్రిని కూడా తిడతాను ముందు. మేస్త్రి ఎవరు అడుగుతాను, ఇంకొకసారి కనుక చేసావంటే నిన్ను అసలు ఇక్కడ పని చేయించానని చెప్తాను నేను చెప్తాను. వాళ్ళు చేయరండి. చాలా మేస్త్రులు పాస్టర్ గారు వస్తే నేను చేయనంటాడు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే నేను తిడతానని. మీరేం చేస్తారు? చెయ్యి, ఆయన వెళ్ళిపోయాడు కదా. చేయకండి, తప్పు. ధైర్యంగా చేయండి. చేయాలంటే అప్పుడు తెలుస్తుంది నీ భక్తి ఏమిటో, నీ విశ్వాసం ఏమిటో. ధైర్యంగా చేయి. అప్పుడు నీకు సంఘానికి ఎలాంటి సహవాసం ఉంటుందో అప్పుడు నీకు అర్థమవుతుంది. దొంగ తిరుగుడు పరిస్థితులు ఎంతకాలం లోక మర్యాదను అనుసరింపక నూతన పరచబడ్డాము కాబట్టి దేవుని మర్యాద చొప్పున మనం ఏం చేయాలా? దేవుని కార్యాలు చక్కబెడతారా? ఓ తీర్మానం చేసుకోండి. ఏ కార్యము చేయాలన్నా దేవుని సేవకుడు,
పూర్వం బాగా మేము చిన్నతనం మా పెద్దలు సినిమా రికార్డు వేస్తే ప్రదానం కూడా చేసేవారు కాదు. బాగా మేము చిన్నోళ్ళం సినిమా రికార్డు చేసేవారు కాదండి. ఇప్పుడు ఆ పాస్టర్ గారు వెళ్ళే వరకు చూస్తున్నారు, పెళ్లి కూతురు కూడా డ్యాన్స్ చేస్తుందంట. ఇప్పుడు ఎంత భయంకరమైన దుస్థితికి దిగజారిపోయారు. వీళ్ళకంటే భయంకరులు ఇంకెవరు లేరండి. నవ్వుతున్నారు కానీ మీరు సిగ్గుపడాల. మీ పిల్లలే డ్యాన్సులు వేశారనమాట. ఎంత సిగ్గండి ఇది, ఎంత సిగ్గు. రిసెప్షన్ పేరు పెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తారా? అసలు క్రైస్తవ సంఘంలో ఆ సాంప్రదాయం ఉన్నదా? చాలా తేటగానే చెప్తున్నాను నేను. మా అమ్మాయి కాబట్టి డ్యాన్స్ చేసిందని మురిసిపోతున్నావేమో, మా అబ్బాయి కాబట్టి వేశాడు అని మురిసిపోతున్నావేమో, కానీ దేవునికి నీవు అవమానం తీసుకొచ్చావు. జాగ్రత్త జాగ్రత్త. పాస్టర్ గారు వెళ్ళే వరకు చూస్తారండి. ఎప్పుడు వెళ్ళిపోతాడా? మన కార్యక్రమాలు మనం ఎందుకు పాస్టర్ గారు భయపడతావు? అలాంటప్పుడు నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆ పిరికోడు? బలహీనులైన విశ్వాసులను మీరేం చేస్తున్నారంటే ఇంకా బలహీన పరుస్తూ ఉన్నారు. జాగ్రత్త జాగ్రత్త. అన్య ఆచారాలు దేవుని సంఘంలోనికి వచ్చేసాయి. కానీ అరికట్టాలంటే సంఘం ఏం చేయలేదు, ఎవరేం చేయలేరు. కానీ ఎవరు మట్టుకు వారే చెప్పండి స్టాండర్డ్ తీసుకోవాలా, నిలబడాలా. అది ఇది నాది, నా కుటుంబం, నా సంఘం అని నీకు నీవుగా ఏం చేయాలండి? నిలబడాలి. అంతే, ఎవరో చెప్పడం కాదు. నిలబడగలవా? 2023 అంటున్నాడు, లోక మర్యాదను అనుసరించొద్దు, లోక మర్యాద చొప్పున నడవద్దు, లోక పద్ధతులు చొప్పున కొనసాగించవద్దు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం. యేసు క్రీస్తు రక్తము చేత మనము కొనబడిన వారం. యాకోబు అంటాడు 4:4 లోకముతో స్నేహము, దేవునితో ఏంటంట వైరం. అంటే దేవునితో తగులాట పెట్టుకుంటాం అన్నమాట. అది లోకముతో స్నేహము చేస్తున్నావంటే దేవునితో నువ్వేం పెట్టుకున్నావు? తగువు పెట్టుకున్నావు, వైరం. ఇంకో మాటలో చెప్పాలంటే దొంగోడుతోటి నువ్వేమయ్యావు? లాలూజీ అయ్యావు. అదే అంతే. ఈ మధ్యాహ్నం సోదరుడా సోదరి, మనము సాగి వెళ్ళాలి అని దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాను. 3 విషయాలు చెప్పాను. ఒకటి, దుష్టుల మార్గము విడిచి సాగి వెళ్ళాలా. రెండవది, నిర్జీవ క్రియలు విడిచి సాగి వెళ్ళాలా. మూడవది, లోక మర్యాదను విడిచిపెట్టి సాగి వెళ్ళాలి. ముగింపులో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం. నలభై 43వ వచనము చూడండి, లేక 42, 43. చదువు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా మీ మధ్యను లేడు కనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. అంటే దేవుడు వారితో చెప్తున్నాడు, నేను లేకుండా మీరు సాగి వెళ్ళకూడదు. అది
నేను లేకుండా మీరు సాగి వెళ్ళకూడదు. నేనుంటేనే, నేను వస్తేనే మీకేముంది? విజయము ఉంది. నేను లేకుండా వెళితే అమోరీయులు, శత్రువులు మిమ్మల్ని ఏం చేస్తారు? చంపేస్తారు. ఈ 2023లో ప్రభు అంటున్నాడు, నేను లేకుండా మీరు సాగి వెళ్ళొద్దు. నేను లేకుండా ఏ పని ప్రయత్నం చేయవద్దు. నన్ను సంప్రదించకుండా, నాతో ఆలోచన చేయకుండా మీరు ఒక్క అడుగు ముందుకు వెళ్ళొద్దు, సాగి వెళ్ళొద్దు. ఏదైనా చేయాలంటే ముందు నన్ను వెదకండి, నాతో సంప్రదించండి. ఒక రోజున దేవుడు అన్నాడు మోషేతో, మోషే నేను రానయ్యా, మీరు వెళ్తే వెళ్ళండి, ఎందుకంటే విసిగిపోయాను. కానీ మోషే ఒక మాట అన్నాడు, నీవు రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. చూడండి మోషే అంత గొప్పడు. సరే ఇంతవరకు తీసావు, వెళ్తానులే అనలేదు. ఇంతవరకు నాతో ఉన్నావు, ఇక ముందు కూడా నీవు నాతోనే ఉండాలా అంటున్నాడు. నీవు రాకపోతే నేను వెళ్ళను. చెప్పగలరా మీరు? ప్రభువా, నీవు అంగీకరించకపోతే, నీవు దీనిని ఆమోదించకపోతే ఇది చేయనయ్యా, తెలియక చేశాను నాయనా, ఇక నుండి ఇలాగ చేయను, ప్రతిదీ నీ యొద్ద విచారణ చేస్తాను, నిన్ను అడిగి నేను చేస్తాను. ఎందుకంటే నిన్ను అడిగి చేస్తేనే నేను జయాన్ని పొందగల, నేను మంచి ఫలాలు ఫలించగలను, విజయం పొందగలను. నీవు లేకుండా ఒక్క అడుగు వేస్తే నా జీవితం అంతా నష్టమే. చెప్పగలవా? చెప్పగలవా? ఒక రోజున ఎలీషా శిష్యులు అంటారు, ఈ స్థలం మనకి ఇరుకుగా ఉంది, మనం ఇల్లు కట్టుకుందాం అంటే ఎలీషా అన్నాడు శిష్యులతో, వెళ్ళండి అమ్రానులు నరికి తీసుకురండి అంటే అందరూ ఒక్కొక్క గొడ్డలు తీసుకుని వెళ్ళారు. కానీ ఒక ఆయన అన్నాడు, అయ్యా నీవు మాతో రాని అలా మేము వెళ్ళాం. ఎలీషా వారితో వెళ్ళాడు, వారి పనంతా ముగించుకొని వచ్చాడు. వెళితే ఏం జరిగింది? గొడ్డలి కింద పడిపోతే వాడు కేకలేశాడు, అయ్యా ఎరువు తెచ్చింది, నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఏం చేయాలి అంటే ఆయన ఒక కొమ్మ నరికి దాని మీద వేశాడు, అది గొడ్డలి తేలింది. ఇక్కడ 2 మాటలు చెప్తాను మీకు. ఒకటి, దేవుని మాట వినకుండా ముందుకు వెళ్ళొద్దు. రెండవది, దైవజనుని మాట వినకుండా ముందుకు వెళ్ళొద్దు. ఎలీషాతో అన్నారు, నీవు మాతో రావాలి, మీ దైవజనుడు రాకుండా నువ్వేమీ చేయకూడదు. అప్పటి వరకు బాగుంటారండి. ఆయన కొంత ఆలస్యం చేసేటప్పటికి, అయ్యి బాబో ఎప్పుడు ఇంతేనండి పాస్టర్ గారు ఆలస్యం అంట. పాస్టర్ గారి ముందు వచ్చి గంటలు కూర్చున్నా అప్పుడు ఏముండదు. కానీ ఒక్క నిమిషం పాస్టర్ గారు ఆలస్యం అయితే అయ్యి బాబు ఇంక ఎప్పుడునంట, ఎప్పుడు ఆలస్యమే. ఏమి నోరండి మీ నోరు? నవ్వుతున్నారు. దేవుడు లేకుండా, దైవజనుడు లేకుండా, ఈ వాక్యములు లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయొద్దు. ఎందుకంటే వాక్యమే నీ పాదములకు దీపం, నీ త్రోవకు వెలుగు. యేసన్నాడు, నేనే మార్గం, నా అడుగు జాడలో నడవండి. దైవజనుడు కూడా మీకు మార్గదర్శి. పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. అర్థమవుతుందా? 4వది ఏం చెప్పాను? దేవుడు లేకుండా, దైవజనుడు లేకుండా, దేవుని వాక్యము లేకుండా, దేవుని సంఘ నిర్ణయము లేకుండా నువ్వు ఏ పని చేయటానికి ఏ విధమైన అధికారము నీకు లేదు. చేస్తే దానికి శిక్ష నీవే అనుభవిస్తావు. అందులో దైవజనునికి ఏముండదు. దైవజనుడు చెప్పాడు, నీ వింటే మేలు, వాక్యం చెప్పింది వింటే మేలు. ఈ రోజున
2023లో అంటున్నాడు, మీరు విడిచిపెట్టి ఏం చేయమంటున్నాడు? సాగి వెళ్ళాలా. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ప్రేమించి అనుగ్రహించిన ఈ వర్తమానం కొందరిలైనా పురుకొల్పు మేల్కొల్పు ఇచ్చి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి, కొనసాగించవలసినవి కొనసాగించి, రాబోయే దినాల్లో ముందుకు సాగునట్లు సంఘాన్ని సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.